ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 59 నుండి 42 వచనాల వరకు మనం చదువుకుందామండి. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 59 నుండి 62 వచనం వరకు. మరియు తేల్మెలాహు, తేల్హర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలములో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలులో కారో తెలియకపోయెను. వారు ఎవరనగా దెలాయ వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 652. మరియు యాజకులలో హబాయ వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జల్లె యొక్క కుమార్తెలలో ఒకతని పెళ్లి చేసుకొని వారి పేర్లను బట్టి బర్జల్లె అని పిలువబడిన వాని వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 64వ వచనాన్ని మనం చూద్దాం. అదే సందర్భమే ఇక్కడ కూడా, కానీ కొద్ది తేడా అంతే. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 64వ వాక్యం. వాస్తవంగా 61 నుండి 64 వరకు మనం చదువుకోవాలా. 64 చదువుకుందాం. వీరు వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకుల్లో ఉండకుండా వేరుపరచబడిరి. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యం, 15వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగాలు ఎజ్రా గ్రంథములో 2వ అధ్యాయం 61 నుండి 59 నుండి 61 వరకు మనం చదువుకున్నామండి. 2వ అధ్యాయములో ప్రపంచములో ఉన్నటువంటి గ్రంథాల్లో దేవుని ప్రజల యొక్క వంశావళులు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా వంశావళిలో నుండి కొట్టివేయబడ్డారు, యాజకుల్లో నుండి కొట్టివేయబడ్డారు. వారు అపవిత్రులని చెప్పి ఎంచబడినటువంటి వారుగా మనకు కనబడుతుంది. చూడండి, వారి పేరులే వంశావళిలో. రెండోది, నెహెమ్యా గ్రంథంలో వారి పద్దు పుస్తకాన్ని వెతికినారు, పుస్తకాన్ని చూశారు, పుస్తకంలో కనపడలేదు, వంశావళి లెక్కలో కనపడలేదు. చూడండి, కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గ్రంథములో ఎవరి పేర్లు లేవో వాళ్ళందరూ కూడా వారి వారి వంశావళిలో నుండి కొట్టివేయబడడం మన వాక్యములో చూస్తున్నామండి. కొట్టివేయబడడం మాత్రమే కాదు, ఆఖరిగా వారు అపవిత్రులుగా ఎంచబడిరి అనే మాట ఉంది. అందుకే ఎంత సిస్టమేటిక్గా దేవుడు ఏర్పాటు చేశాడో చూడండి. అందుకే యోసేపు మరియలు ఎక్కడి నుండో వచ్చి వారు తమ వంశావళి లెక్కలో రికార్డ్ చేయబడ్డారండి. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుని దగ్గర ఉన్నటువంటి గ్రంథం, ఆ గ్రంథంలో పేర్లు లేకపోతే అపవిత్రులుగా ఎంచబడడం మాత్రమే కాదు, అగ్నిగంధకములతో మండే గుండములో పడవేయబడినట్టు వాక్యములు చూస్తున్నాం. కాబట్టి బ్రతికుండగా మనము ఈ ప్రపంచాన్ని, లోకాన్ని వదిలిన తర్వాత దేవునితో కూడా సదాకాలం ఉండాలంటే దేవుని యొద్ద ఉన్నటువంటి పుస్తకములో, ఆ గ్రంథంలో మన పేర్లు రికార్డ్ చేయబడాలండి. అది ముఖ్యమైనది. కాబట్టి దాని గురించి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. ఈ లోకములో ఉన్నటువంటి గ్రంథాల్లోనే ఇశ్రాయేలు వాళ్ళ పేరు లేకపోతే కొట్టివేయబడడం, అపవిత్రులుగా ఎంచబడడం, అసలు వాళ్ళని లెక్కలో లేకుండా చేసేసినారు. అట్లయితే దేవుని రాజ్యం చేరడానికి ఈ లోకములు ఉండగానే మనం దేవుని గ్రంథంలో మన పేర్లు రికార్డ్ చేయబడాలి. అందుకుగాను అంశం జ్ఞాపకం చేస్తున్నా. దేవుని గ్రంథమునకున్న పేర్లు ఎన్ని, అది ఆ గ్రంథములో ఎవరి పేర్లు రాయబడతాయి, అది ఒకటండి. వ్రాయబడినటువంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? బ్రీఫ్గా మనం చెప్పుకోవాలంటే ఇది దేవుని గ్రంథం పేర్లు ఎన్ని, దేవుని గ్రంథమునకున్న పేర్లు ఎన్ని అన్నటువంటివి జ్ఞాపకం చేసుకుంటున్నా.
దేవుడే కనపడలేదు, ఆయన దగ్గర ఉన్నటువంటి పుస్తకం కూడా మనకు కనపడదండి. కానీ కనబడేటువంటి గ్రంథం ద్వారా మనం కనబడనటువంటి విషయాలు అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మంచిదండి. మొదటగా జ్ఞాపకం చేసుకుంటున్నాం నిర్గమాకాండం మనం చదువుకున్నాం కదా, 32వ అధ్యాయం 32వ వాక్యములో ఇలా కనబడుతుంది నిర్గమాకాండం. బాబు బైబిల్ తినానా? బైబిల్ తీసేది నేర్చుకొని ఏమన్నా కానీ పరిహరించితివా? నీ గ్రంథం అంటే యెహోవా గ్రంథం, దేవుని గ్రంథం అంటారు చూడండి. దేవుడైన యెహోవా గ్రంథం, పైవచనములో యెహోవా యుద్ధకు వెళ్ళి అనే మాటలు చూస్తాం. కాబట్టి యెహోవా గ్రంథం అని, దేవుని గ్రంథం అని ఆ గ్రంథానికి పేరు నిర్గమాకాండములో మనం చూస్తున్నాం. రెండవదిగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యములో ఇలా వ్రాయబడింది, అనగా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం, గొర్రెపిల్ల యొక్క గ్రంథం అని కూడా అంటారు చూడండి. దేవుడని యెహోవా గ్రంథం, గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడో మాటగా జ్ఞాపకం చేసుకుంటున్నాం కీర్తనల గ్రంథం 69వ కీర్తన 28వ చరణం. 69వ కీర్తన 28వ చరణం. అబ్బాయిలు పోటీగా తీయండి వాక్యం. జీవగ్రంథం అన్నటువంటిది మరొక పేరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. జీవగ్రంథం, బుక్ ఆఫ్ లైఫ్ అంటారుగా, జీవగ్రంథం అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే పేరు చాలా చోట్ల మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యములు కూడా జీవగ్రంథమును వేరొక గ్రంథం తెరవబడెను అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యములు మనం చూస్తాం. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యములు కూడా జీవగ్రంథం అని జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడక్కడ ఈ పేర్లు వస్తాయి. జీవగ్రంథం అన్నటువంటి పేరుందే అండి. ఆ గ్రంథమునకున్న పేర్లలో జీవగ్రంథం అన్నటువంటిది మరొక పేరుగా జ్ఞాపకం చేసుకుంటున్నా. మరొక మాట చూద్దాం చూడండి. 69వ కీర్తన, ఇప్పుడు 28వ చరణం మనం చదువుకున్నాం కదా, మళ్ళీ చదవండి. మరొక పేరు ఏంటంటే నీతిమంతుల పట్టి అంటారు చూడండి. నీతిమంతుల పట్టి ఎన్నైనాయి బాబు? మీరు భవిష్యత్తులో మంచి ప్రసంగికులు కావాలని ఉందా లేదా? ఇంతకీ చుట్టాలాగా రావడం పోవడమే చూస్తారంగా. చుట్టాలు వచ్చారు పోతారంతే. భవిష్యత్తులో మంచి ప్రసంగికులు కావాలంటే ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలండి. వాళ్ళే మంచి మంచి మేధావులు అవుతారు, మంచి జ్ఞానులు అవుతారు తెలుసా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిలు ఎవరైతే నోట్ చేసుకుంటుంటారో వారు భవిష్యత్తులో వాక్యం చెప్పడానికి వీలవుతారు. నువ్వు నోట్స్ మెయింటైన్ చేయకుండా వాక్యం చెప్పావనుకో, నీది ఎడారే, ఎట్లంటే ఎట్లా పోతుంటావు అంతే. కాబట్టి మీకు ప్రేమతో గుర్తు చేస్తున్నా, గొప్పవాళ్ళు కావాలంతే. చుట్టాల్లాగా వచ్చిపోవడం ఏమి లాభంలే, బాగా నేర్చుకోవాలండి. అసలు దయచేసి ఏమనుకోద్దండి, అట్లన్నా బలం తెచ్చుకోవాలని, ధైర్యం తెచ్చుకోవాలని జ్ఞాపకం చేస్తాను తప్ప మీరు చాలా తక్కువ వారని మాత్రం అంచనా లేదు, మనసులోనే ఉండదు నాకు. మంచిదండి. ఇప్పుడు గ్రంథంకున్న పేర్లలో ఎన్నో పేరు చూసాం, 4వ పేరు చూసాం, నీతిమంతుల పట్టి అంటారు చూడండి. ఓకే, మరొకటి చూద్దాం. 5వదిగా 59వ కీర్తన 8వ చరణం గమనిస్తారా? 59వ కీర్తన 8వ చరణం. 56 బాబు, నేను పొరపాటు చెప్పాను. 56:8. నీ బుడ్డి అన్నటువంటిది మరొక మారు పేరు. అది నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి అన్నాడు. తర్వాత మరొక పేరు ఏంటి? కవిలే. నీ కవిలే. కవిలే అంటే ఏంటి? బ్రాకెట్లు ఏం పెట్టుకోవాలా?
పుస్తకము, అది చూడండి, పుస్తకం. నీ బుడ్డి అన్నది పుస్తకము అన్నటువంటిది మా 2 పేర్లు ఇక్కడ గమనిస్తున్నా. ఎన్ని అయినట్టు ఇప్పటికి? 6 అయినాయి. మరొకటి లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వాక్యం గమనిస్తాం చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను సంతోషింపక పరలోకంలో రాయబడి ఉన్నాయంటే ఈ పుస్తకానికి మరొక పేరు ఏంటంటే పరలోకం అంటారు చూడండి. అది పరలోకం అన్నటువంటిది మరొక పేరు చూడండి. పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయని యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఎన్ని అయినాయి? మొత్తం 7 అయినాయి. ఇంకా మీరు ఎక్కడన్నా స్టడీ చేయండి, ఇంకా ఏమి పేర్లైనా మీరు పెట్టుకుంటారు, మీ ఇష్టం. కాబట్టి దేవుని గ్రంథమునుకున్నటువంటి పేర్లు ఇవేండి. అసలు ఈ పుస్తకములో ఎవరి పేర్లు రాయబడతాయి అది కీలకమైన విషయం. ఈ పుస్తకములో ఎవరి పేర్లు రాయబడతాయి అనేది చాలా కీలకమైన విషయం అండి. ఖచ్చితంగా మన పేర్లు ఆ గ్రంథములో రాయబడి ఉంటేనే తప్ప మనం ఎంత ప్రార్థనకు వచ్చినా ఇంకా ఏమైపోతాం చెప్పడానికి వీలు కాదు. అసలు వివరాలు కనబడతాయి, పేర్లు లేనటువంటి వాళ్ళ వివరాలు కనబడతాయండి. కాబట్టి పరలోకమందు ఉన్నటువంటి ఆ గ్రంథములో మన పేర్లు రికార్డు చేయబడాలి. ఎవరి పేర్లు రాస్తాడు ఆయన? ఇప్పుడే చదువుకున్నాగా ఒకటి నిర్గమాకాండం చదివాం కదండి, చూస్తారా దయచేసి? 32 నిర్గమాకాండం 32. అయ్యో పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు అన్నాడు. నా పేరు అంటే ఎవరి పేరు అక్కడ? మోషే పేరు. చూడండి, మోషే పేరు ఆ గ్రంథంలో రికార్డ్ చేయబడింది అని ఆయనకు బయలుపరచబడింది అండి. ఆ విధానంలోనే మనవి కూడా తెలిసిపోతాయి అంతే. అది చూడండి, ఆ విధానంలోనే మన సంగతి కూడా తెలిసిపోతాయి. ఇశ్రాయేలు ప్రజలు వారు దేవునికి విరోధమైనటువంటి మరి పాపం చేసినప్పుడు వారి విషయమై వేడుకోవడానికి వెళ్ళాడు చూడండి. అంటే ప్రజల మీద ఎంత ప్రేమ మమకారం ఉందో మీరు ఆలోచన చేయండి. వాస్తవంగా మనం అయితే ఏమంటాం? పోనీలే అనుకుంటాం, మీకు తగినదే పడిందిలే అనుకుంటామండి. కానీ ఆ దినాల్లో ఉన్నటువంటి జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయో ఆ నాయకులు, ఆ సేవకులు, ఆ బాధ్యత గల వారు ఎంత భారంతో ఉన్నారు చూడండి. అసలు అయ్యో వారి పాపమును పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి అన్నాడు చూడండి. గ్రంథంలో పేరు లేకపోతే ఎంత నష్టం ఏర్పడుతుందో తెలుసు, నశించిపోతాడు పాతాళంలో. కానీ ఆయన భారం ఏంటంటే ప్రజలందరూ రక్షణ పొందాలని. చూడండి, ప్రజలందరూ రక్షణ పొందాలని. ఈ వరుస క్రమంలో మనం ఆలోచన చేసినట్లయితే మోషే పేరు ఎందుకు రాయబడి ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈవేళ నాయకులైన వాళ్ళందరూ, సేవకులైన వాళ్ళు ఇలాంటి భారం కలిగి ఉండాలండి. తప్పనిసరిగా ఇలాంటి భారం కలిగి ఉండాలి. ఎప్పుడు ఉంటుంది ఆ భారం అంటే నిజంగా మన పేరు రికార్డులు ఉంటేనే ఆ భారం అనేది వచ్చేస్తుంది అండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో పౌలు కూడా అలాంటి ఉద్దేశం ఉంది ఆయనకి. రోమపత్రిక 9వ అధ్యాయం కాబోలు 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఏమన్నాడండి? 9:1 నాకు బహు దుఃఖము ఉందా, మానని వేదన కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. శరీర సంబంధమైన ఇశ్రాయేలు రక్షణ కోసమై క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండకూడతా అన్నాడు చూడండి. ఎంత భారం ఉందో చూడండి. ఎందుకంటే ఈయన అన్యజనులకు అపోస్తాడు. అన్యులైనటువంటి వారు, అపవిత్రులైన వాళ్ళు నమ్ముకొని దేవుని రాజ్యానికి వారసులు అవుతుంటే శరీర సంబంధమైన ఇశ్రాయేలు వాళ్ళు నశించిపోతున్నారు. ఆ భారం తట్టుకోలేకపోయాడు. ఇవాళ అందరూ కూడా అండి శరీర సంబంధమైనటువంటి బంధు బలగాలు ఉన్నాయి కదా, వాళ్ళ విషయంలో ఇలాంటి భారం ఉండి తీరాలండి. అసలు మనకంతా లేకపోతే నశించిపోతారు. ఆ విషయం వారికి తెలియదు. ఎందుకంత భారంతో వారు దేవుణ్ణి అడిగారు అంటే వారి పేర్లు జీవగ్రంథములు ఉన్నాయి, దేవుని గ్రంథములు ఉన్నాయని చెప్పి వాక్యం ద్వారా మనకు అర్థమైపోతుంది అండి. అయితే ఇందులో మనం స్పష్టంగా గ్రహించవలసిన విషయం ఏంటంటే మోషే పేరున్నట్టు మనకు అర్థమవుతుంది.
అందరి పేర్లను మనం చూడలేం కదా. మోషే పేరు రికార్డ్ చేయబడింది అంటే సృష్టికర్త ఎవరో, మానవ నిర్మాణకుడు ఎవడో, ఉన్నటువంటి వాడైన దేవుడు ఎవరో మోషే స్పష్టంగా తెలుసుకున్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయాల ద్వారా తెలుసుకున్నాడండి. అసలు సర్వశక్తి గల దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. ఆ దేవుణ్ణి నమ్మాడు, ఆ దేవుని యందు విశ్వసించాడు, ఆయనను ఆశ్రయించాడండి ఆయన. అందుకే ఆయన పేరు రికార్డ్ చేయబడింది. ఈ వరుస క్రమంలో ఎవరైతే నిజమైన దేవుని తెలుసుకొని ఆయనలాగా నమ్ముకొని ఉన్నారో వాళ్ళ పేర్లు అక్షరాలా రికార్డ్ చేయబడుతున్నాయి. రహస్యం అది. మోషే ఒక ప్రవక్తను చూస్తాం మనం. ద్వితీయోపదేశ కాండం 18:16లో మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 18:16లో అపోస్తుల కార్యాలు కూడా 3వ అధ్యాయం 22వ సెక్షన్లో కూడా ఆయన అన్నాడు, నా వంటి ప్రవక్త అన్నాడు. మాత్రమే కాదు, మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక నాయకుడు అనే మాట కూడా మనం చూస్తామండి. మెట్టుకు మోషేలో ఉన్నటువంటి అర్హతలు ఎన్ని ఉన్నాయో ఆ అర్హతలు కలిగినటువంటి దేవుని పరిశుద్ధులందరి పేర్లు అక్కడ రికార్డులు ఉంటాయి చూడండి. అది రహస్యం. మోషే పేరు ఒకంది ఉండి అంటే ఆయన దేవుని నమ్మినటువంటి వాడై ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయించిన వాడై ఉన్నాడు, దేవుని వల్ల సాక్ష్యం పొందిన వాడై ఉన్నాడు. సంఖ్యాకాండం మనకు తెలుసు కదా, 12 3వ వచనం 7వ వచనం. అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యములో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వాక్యం 7వ వాక్యములోను, అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యములో దేవుని వలన సాక్ష్యం పొందినవాడు ఆయన పేరు అక్కడ ఉందండి. కాబట్టి ఇలాగూ సాక్ష్య జీవితాలు కలిగినటువంటి వారందరి పేర్లు కూడా అక్కడ రికార్డులో ఉన్నాయని ఆ చరిత్ర ద్వారా, మోషే చరిత్ర ద్వారా మనకు అర్థమైపోతుంది అండి. నిజంగా మీరు నిజమైన దేవుని నమ్మినారా, ఆయన ఎందు విశ్వాసం ఉంచినారా ప్రియులారా? అట్లయితే మీ పేర్లు అక్కడ ఉన్నట్టే లెక్క. అది చూడండి. ద్వంద్వ వైఖరి ఉంటే మాత్రం వీలు కాదు, మళ్ళీ మీ ఇష్టం. రెండు మనసులు ఉంటే వీలు కాదండి అసలు. బహుశా రేపు రావచ్చు ఆ సబ్జెక్టు కూడా. ద్వంద్వ వైఖరి ఉంటే మాత్రం మనం దేవుని రాజ్యంలో ఉన్న గ్రంథంలో మన పేర్లు ఉంటాయనుకోవడం పొరపాటు అండి అసలు. ఖచ్చితంగా దేవుడు ఒక్కడే అని మన లెక్కల ప్రకారం విన్నాం కదా. దానియేలు గ్రంథంలో దానియేలు మిత్రులు 3 ఉన్నారు కదా. ఎవరు వాళ్ళు? హనన్యా, మిషాయేలు, అజర్యా అంటారు. అంటే ఇవి హిబ్రూ నేమ్స్ అంటారు. బబులోనులు పేర్లు పెట్టారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో అంటారనమాట. 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. 17వ వచనంలో చెప్పారు కాబోలు, మేము సేవించున్న దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండం రక్షించడానికి సమర్థుడు. తర్వాత అన్న నెబుకద్నెజర్, ఇందును గురించిన ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకేం లేదయ్యా, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని తెలుసుకో అన్నారు. ఏకదేవుని కలిగిన వాళ్ళు, నిజమైన దేవుని కలిగిన వాళ్ళు. అది చూడండి. ఇప్పుడు ఈవేళ మనలో చాలామంది నమ్ముకున్నారు కానీ ద్వంద్వ వైఖరి ఉందండి. అసలు స్వచ్ఛత లేకుండా ఉంది. తద్వారా మన పేర్లు లేకుండా పోయే ప్రమాదం ఉంది. చూడండి అసలు వారు చూడండి, తమ దేహములను అప్పగించి నిజదేవుని చూపించారని ఆ నెబుకద్నెజర్ రాజు గ్రహించి శాసనమే పుట్టించాడు. వీళ్ళ దేవుడు తప్పంగా దేవుడే లేడు. శాసనం ఉంది అండి. అసలు అట్లాంటి శాసనాలలో బయటికి రానియది ఈ లోకం. గమనించాల. కాబట్టి ఆ నిజమైనటువంటి దేవుని ఎరిగిన మోసే పేరు అక్కడ ఉంది అని వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరొకటి చూస్తారా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2 నుండి చూద్దాం. చూడండి. ఫిలిప్పీ పత్రిక తర్వాత పౌలుకు తెలిసిందండి. ఎట్లా తెలిసింది ఈయనకు? అక్కడ జీవగ్రంథంలో పేర్లు ఉన్నాయని ఈయనకి ఎట్లా తెలిసింది? మొత్తం మీద ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం ముందు రాయబడి ఉన్నవి అని ఖచ్చితంగా రాశాడండి. అసలు ఇవన్నీ ఎప్పుడు చూసినట్లు? అసలు
యోహానుకు భవిష్యత్తును చూపించినట్టే పౌలు కూడా దేవుడు చూపించాడు కాబోలు. ఎక్కడంటే కొరింథీ 2వ పత్రికలో మనం 12వ అధ్యాయంలో చూస్తాం. క్రీస్తునందున్నటువంటి ఒక మనుషుణ్ణి నెరుగుదును, అతడు 3వ ఆకాశమున కొనిపోబడ్డాడు, అక్కడ నుండి పరదేశులు కొనిపోబడ్డాడు అనే మాటలు ఉన్నాయి. లేకపోతే ఎలా తెలుస్తాయి ఇవన్నీ? కాబట్టి ఒకటి, సువార్త పనిలో ప్రయాసపడినటువంటి వారి పేర్లు కూడా అక్కడ దేవుని గ్రంథములో పేర్లు రాయబడినట్టు మనం గమనిస్తున్నాం. సువార్తలో పాలు పొందుతున్నారా? సువార్త చెప్పే వాళ్ళకు సహకారులుగా ఉన్నారా? ఆలోచించండి. యువోదియ సుంటికైన పేర్లు ఉన్నాయండి. వీళ్ళు మానసికంగా ఏదో కొంత మరి తేడా ఉందో ఏమో పొరపాటున ఏక మనసు లేకుండా ఉన్నారు. ఏక మనసు లేకుండా ఉన్నారు కానీ ఏకంగా సువార్త పనులు మాత్రం ప్రయాసపడుతున్నారండి. పర్సనల్ సమస్యలు వాళ్ళు పట్టించుకోవడంలే, మొత్తం మీద సేవలు మాత్రం ప్రయాసపడుతున్నారండి ఇద్దరు. పౌలు ఆ సంఘానికి ఫిలిప్పీలకు రాస్తూ యువోదియ సుంటికేని ఏక మనసు గలవారు ఉండాలి బతిమాలుకుంటున్నాను అన్నాడండి. తర్వాత నిజమైన సహకారి అంటే ఆ సంఘానికి ఉన్న పేర్లలో అది ఒకటి. నిజమైన సహకారి అంటే ఆ స్త్రీలు క్లెమెంత్తోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో బహుగా ప్రయాసపడిన వాళ్ళు, వారికి సాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నా అంటే ఆ సంఘాన్ని వేడుకుంటున్నాడు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములు ఉన్నాయి అన్నాడు చూడండి. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేసుకుందాం. సువార్త పనిలో ఎవరు ప్రయాసపడుతున్నారో, ఎవరు సహకరిస్తున్నారో వాళ్ళ పేర్లు జీవగ్రంథములు వ్రాయబడినట్టు వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఇంకా ఆలోచన చేసుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున అనే మాట ఉందండి. సాక్షుల సమూహం పేర్లు కూడా జీవగ్రంథములో పరలోకములో ఉన్న దేవుని గ్రంథములో వ్రాయబడినట్టు మనకు ఆధారం కనబడుతుంది అండి. అసలు ఆధారం కనబడుతుంది. వాస్తవంగా ఆ ప్రతి ఒక్కరి పేర్లు మనం చూడలేం, కానీ వాళ్ళకు కలిగినటువంటి అర్హతలను బట్టి మనం అవి చెప్పడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, ఆదాం పేరు మనం చూడడంలే, కానీ మోషే చరిత్రలో మోషే ఒక ప్రవక్త అని చూస్తున్నాం. యూదాపత్రిక 14వ వచనములో ఆదాం మొదలుకొని 7వ వాడైన హనోక్ కూడా వీరిని గురించి ప్రవచించను అనే మాట మనం చూస్తాం. ప్రవచించిన వాళ్ళు ప్రవక్తలు. కాబట్టి వాళ్ళందరి పేర్లు ఉన్నాయి చూడండి. దేవుని గ్రంథములో ఎలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయో వాక్యములు చూస్తున్నాం. నాయకుల పేర్లు, సేవకుల పేర్లు, సువార్తలో ప్రయాసపడిన వాళ్ళ పేర్లు, సాక్షుల పేర్లు ఇందులో జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభుకు సాక్షులుగా ఉన్నటువంటి వారి పేర్లు అనేది జ్ఞాపకం చేసుకుంటున్నామండి. సాక్షులుగా ఉండుట ఇంతకుముందే జ్ఞాపకం చేశాను కదా. విశ్వాసులుగా ఉండడం ఒక మెట్టు అయితే సాక్షులుగా ఉండడం మరొక మెట్టు. తెలుసా? ఈ దినాల్లో ఎక్కువ మంది విశ్వాసులే, కానీ సాక్షులుగా ఉండే విషయంలో మాత్రం మనం ఫెయిల్ అయిపోతున్నామండి. కానీ ఏదేమైనా పేరు మాత్రం అక్కడ ఉంది. ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి మనలాంటి వాడు కాదు దేవుడు. ఆయన ఎంతో ప్రేమ, జాలి, కనికరం, కటాక్షం, దీర్ఘశాంతం, ఓర్పు కలిగినటువంటి వాడండి. అసలు మన బలహీనతలు ఎన్ని ఉన్నా ఆయన ఎందు నమ్మిక ఉంచినటువంటి వాళ్ళ పేర్లన్నీ రికార్డులో ఉన్నాయండి అసలు. కానీ సాక్షులుగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. మరలా జ్ఞాపకం చేస్తున్నా, ప్రకటన గ్రంథం చూడండి, సాక్షుల పేర్లు ఉంటాయంటే విశ్వాసులు ఉండడం ఒక మెట్టు అయితే సాక్షులు ఉండడం మరొక మెట్టు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మీరు గమనిస్తారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, 2-3 వచనాల నుండి చూద్దాం. చూడండి. ఓకే, చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు చూద్దాం. చూడండి 9వ వాక్యం. ఎందుకు పరవాసి అయిపోయాడు చూడండి. దీపాంతర వాసం సాక్ష్యము నిమిత్తం అనేది మర్చిపోకూడదండి. కేవలం విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే కాదు, దేవుని వాక్యం నిమిత్తం, యేసుని గురించి సాక్ష్యం నిమిత్తం. అది
దేవుని వాక్యం ఇట్లుందయ్యా అని చెప్పాడు. ప్రభు వాస్తవమైన వాడయ్యా అని చెప్పి సాక్ష్యం ఇచ్చినందుకే ఆయనను తీసుకెళ్ళి మరి పద్మాస్ దీపంలో పరవాసిగా చేసేసారండి. చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో రాతి ప్రదేశం ఉంటుంది. త్రాగడానికి నీళ్లు దొరకవు, తినడానికి ఆహారం దొరకదు. భయంకరమైనటువంటి ఎండ. ఎందుకు అలాంటి పరిస్థితిలో పడిపోయాడంటే కేవలం సాక్షిగా ఉన్నందుకే. 2వ అధ్యాయం కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. 2వ అధ్యాయం కూడా చూడండి, 14వ వాక్యం, 2:14 ప్రకటన. ఓకే, క్షమించండి, పై వచ్చిన 13వ వాక్యం చూద్దాం. 2:13. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసే ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో అనే మాట ఉంది చూడండి. ఆయనందు విశ్వాసం ఉంచినందువల్ల కాదు, ఆయనను గురించి సాక్షిగా ఉండుట వల్లనే చంపబడ్డాడు చూడండి. అందుకే సాక్షుల పేర్లు ఆ జీవగ్రంథములో రికార్డ్ చేయబడి ఉంటాయండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. 6వ అధ్యాయంలో కూడా ఇవే మాటలే. 9వ వాక్యం, 6:9. సాక్ష్యం ఇచ్చినటువంటి వారి ఆత్మలు వధింపబడుట అనేది చూస్తున్నామండి. కాబట్టి ప్రియులారా, సాక్షుల పేర్లు అక్కడ ఉంటాయి. సాక్షులంటే వారు శ్రమపడినటువంటి వారుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచిదేండి, మరొకటి జ్ఞాపకం చేస్తాను, ఎవరి పేర్లు రాయబడి ఉంటాయో. లూకాసు వార్త ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, 10వ అధ్యాయం 20వ వాక్యములో మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటగా 18వ వాక్యం చదువుతారా? 10:18 లూకాసు వార్త. ఆయన ఓకే, దానికంటే పై వాక్యం కూడా చదువుకుందామండి. ఆ 70 మంది శిష్యులు చూడండి, నాయకుల పేర్లు, సువార్త పనిలో ప్రయాసపడిన వాళ్ళ పేర్లు, సాక్షులుగా ఉన్నటువంటి వారి పేర్లు. మరొకటి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం, ఆ 70 మంది శిష్యులు అనే మాట ఉంది చూడండి. ఆ 70 మంది శిష్యులు అనే మాట. వాళ్ళు సంతోషం పట్టుకోలేక ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీ నామమున మాకు దయ్యాలు కూడా లోబడుతున్నాయి అన్నారండి. మాకు దయ్యాలు కూడా లోబడుతున్నాయి నీ నామం చెప్తుంటే. సంతోషమైపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, దయ్యాలు లోబడుతున్నాయని సంతోషింపకుండా అసలు ఒరిజినల్ ఏంటో తెలుసా రహస్యం? మీ పేరు 20వ వాక్యం, అదే 20వ వాక్యం, మీ పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నాయి అని సంతోషించండి అన్నాడు. చూడండి బాబు, చూడండి వాక్యాలు ఎట్లున్నాయి. పరలోకములో మీ పేర్లు రికార్డ్ చేయబడ్డాయ్యా. అలాంటి వాళ్ళ ద్వారా వారు ఆయన నామం ఉచ్చరించినట్లయితే దయ్యాలు కూడా లోబడుతున్నాయి, అన్నీ బాగవుతున్నాయి. చూడండి, ఇదే మనకు గుర్తు. అదేండి, ఇదే మనకు గుర్తు ప్రియులారా. మా ఊళ్ళో కూడా 40 ఏళ్ళ నుండి ఒక ఆమె, బోయేళ్ళ ఆమె, ఆ హౌస్ విజిటింగ్ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆమెను తీసుకొచ్చినారు. ప్రార్థనలోనే ఏదేదో మాట్లాడుతుంది ఆమె. కానీ ఆమె దేవుని దయ వల్ల బాగుపడింది. బాప్తిసం తీసుకొని ప్రభువును ఆరాధిస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందండి. ఈ బాలుని ఎందుకు తెచ్చారు అంటుందండి. చాలా సంవత్సరాల క్రితం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మన పేర్లు పరలోకములు ఉన్నటువంటి గ్రంథములో రికార్డ్ చేయబడితే మనం ప్రార్థన చేసే ప్రార్థన ఆ ఫలిస్తుంది ప్రియులారా. అంతే, ఆలస్యం అవుతామేమో కానీ అన్యాయం మాత్రం జరగదన్నమాట. కాబట్టి ఎవరి పేర్లు అయ్యా అంటే ఆ 70 మంది శిష్యుల పేర్లు అనే మాట ఉందండి. అంటే శిష్యులు అంటే ఎలాంటి వాళ్ళు శిష్యులు? ఇప్పుడు 9:36 అపోస్తుల కార్యాలు దొర్కా అను శిష్యురాలు ఉన్నది. పురుషులను శిష్యులు, స్త్రీలను శిష్యురాలు అంటారండి. మొత్తం మీద ప్రభులో ఉన్నటువంటి వారందరూ శిష్యులు, శిష్యురాలైన వాళ్ళందరి పేర్లు అక్కడ పరలోకములో రికార్డ్ చేయబడి ఉన్నాయి. వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయండి. మరి ఈ శిష్యుల్లో రకాలుగా ఉంటారు, అది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8:31,
యోహాను సువార్త 8:31 గమనించండి. కాబట్టి నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు అన్నాడు. చూడండి, శిష్యులలో 2 రకాలుగా ఉంటారు. చూడండి, వాక్యములో నిలిచిన వాళ్ళే నిజమైన శిష్యులు. వాక్యములో నిలవకపోతే పైగా ప్రార్థనలు చేసుకుంటున్నట్లయితే మీరు శిష్యులే కానీ నిజమైన వాళ్ళు కాదు. రికార్డులో లేవు మీ పేర్లు. ఇప్పుడు అవి చూడబోతాం ప్రియులారా. అసలు చాలామందికి అర్థం కాలేదండి. ప్రార్థనకు రండి అని చెప్తే మేము పలానా చోటికి వెళ్తున్నామండి. మీకు చెప్పింట కాబోలు. ఈ మధ్య హౌస్ విజిటింగ్ చేస్తూ ఉంటే, అమ్మ మీ కుటుంబం వాళ్ళందరూ మీ ఇంటి వాళ్ళు వస్తున్నారు ప్రార్థనకి, నువ్వు వచ్చినప్పుడు ఎందుకు రావడంలే అని అడిగాను నేను. అడిగితే ఆమె ఏమన్నదంటే, పలాని ఊరిలో మా అల్లుడు ప్రార్థన చేస్తుంటాడండి, అందుకని అక్కడికి వెళ్తున్నా అని చెప్పి. ఆహా, మంచిదేమ్మా, ఎక్కడికే నేను. కానీ అల్లుని చూసి వెళ్ళావంటే మాత్రం అగ్నిగుండం పాలవుతావు చూడని చెప్పా. అల్లుని చూసి, అత్తను చూసి, మామను చూసి ప్రార్థనలు పోతారా? పాతాళం పోతారు చూడాలి, మీ ఇష్టం. మీకేం అర్థం కావడంలే. మామను చూసి వెళ్తాం, మంటల పాలైపోతారయ్యా. ఏమనుకున్నారు? మామను చూసిపోతావా, మహోన్నతుడైన ప్రభువును చూసి వెళ్తావా? ఆలోచన చేయండి. అసలు ఎట్నంటే అట్లా సుడిగా లెక్క. ఎక్కడ దగ్గర అయితే అక్కడ వెళ్ళొద్దని మాత్రమే నేను చెప్పాను. సంఘాలు తప్పు కాదు, బోధల్లో చాలా తేడాలు ఉంటాయి. చాలా తేడాలు ఉంటాయండి. అసలు మొన్న చెప్పాను కదా, నిడదవోళ్ళు 13వ పెళ్లిలో వాళ్ళేంటి పెంతెకొస్తా హల్లెలూయా అనేదే సరిపోయి, ఏ వాక్యమే లేదండి వాళ్ళ దగ్గర. వాక్యమే లేదు అసలు. ఏంది అసలు చెప్పేది? వాక్యం వాళ్ళకే తెలియకపోతే ప్రజల సంగతి ఏం కావాలా? అందుకోసం పిలిచినారు వాళ్ళంతా. చూడండి, కాబట్టి మీరు అల్లుని చూసి మామను చూసి ప్రార్థనకి వెళ్ళారు, జాగ్రత్త, మంటల పాలవుతారు. చూడండి, మీ పేర్లు జీవగ్రంథంలో ఉండవు. ఇంతకుముందు చాలాసార్లు చెప్తుంటా కదా, మామ అయితే మటన్ పెట్టారమ్మా, దూరం చేసుకోమని నేను వాక్యం చెప్పదు. అత్తగారు అయితే అత్తరాశలు పెట్టారు, అంతేగాని సంబంధాలు దూరం చేసుకోమని వాక్యం చెప్పదు. మొత్తం మీద సిలువబడిన యేసు క్రీస్తు ప్రభు, ఆయన స్పష్టంగా మనం గ్రహించినటువంటి వారమై ఉండాలి. ప్రభు అన్నాడు, నమ్మిన యూదులతో అన్నాడు, నా వాక్యములో నిలిస్తేనే నిజమైన శిష్యులు, సత్యాన్ని గ్రహిస్తారు. కాబట్టి వాక్యములు నిలవకపోతే మీరు నమ్మినోళ్ళే కానీ నిజమైనటువంటి వాళ్ళు మాత్రం కాదు, నిజమైన శిష్యులు కాదు. చూడండి, ఆయన వాక్యం అంటే ఎన్నోసార్లు గుర్తు చేశాను నేను. ఆయన వాక్యాలు చాలా ఉన్నాయండి. ఒక వాక్యం చూస్తారా? మార్కు సువార్త బాబు 1:14 సెక్షన్ చదువుతా త్వరగా. మారు మనసు పొంది సువార్త నమ్మండి అన్నాడండి. ఇది యేసు ప్రభు మాటల్లో పునాది వాక్యంగా జ్ఞాపకం చేస్తున్నా. మారు మనసు పొంది సువార్త నమ్మండి అన్నాడు. సువార్త కారకుడు యేసు ప్రభువే. కాబట్టి మారు మనసు పొంది నమ్మాలండి. ఇది ఆయన వాక్యం. ఈ వాక్య క్రమములో ఎవరైతే తమ జీవితాన్ని మలుచుకుంటారో వారు వాక్యములో నిలిచిన వాళ్ళు, ఇలాగ నిలిచిన వాళ్ళే నిజమైన శిష్యులు. ఈ శిష్యుల పేర్లే పరలోకంలో రికార్డ్ చేయబడతాయి, వ్రాయబడి ఉంటాయండి. మారు మనసు పొందుట, నమ్ముట అనేది ముఖ్యమైనదండి. మారు మనసు అంటే ఏంటి? అపోస్తుల కార్యాలు 8:22. అమ్మా వాక్యం చూస్తారా ఏమనుకోకుండా? అపోస్తుల కార్యాలు 8:22. మారు మనసు అంటే ఏంటి? ఈ నీ చెడుతనం మానుకో, మారు మనసు పొంది ప్రభును వేడుకో. కాబట్టి మారు మనసు అంటే ఏం మానుకాలా? మేము గుర్తు చేస్తున్నాం. చెడుతనం మానుకోవాలని వాక్యం చెప్తే సంఘానికి మానుకుంటారా? మీరు చూడండి, ఏ వాక్యాలు వింటున్నారు, మీకు ఎవరు చెప్తున్నారు, ఏమని అర్థమవుతుంది అండి? మారు మనసు పొందాలంటే చెడుతనం మానుకో, ఈ నీ చెడుతనం మానుకో అని వాక్యము చట్టములో పరిశుద్ధ దేవుడు రాయిస్తే కొందరు ప్రార్థనే మానుకుంటున్నారండి. ఏమ్మా
ఎవరు చెప్తున్నారు? మీకేమన్నా అర్థమవుతుందో చూడండి. అసలు చాలామంది తెలియక మానకాల్సింది, సంఘానికి వచ్చేది మానకాలనా, మన చెడుతనం మానకాలనా? ఏమండి? చెడుతనం మానుకో, మనసు మార్చుకో, ప్రభువును వేడుకొని ఈ చట్టం. ఇది చూడండి మారు మనసు అంటే. మేము అన్నీ చేస్తామండి, మా ప్రార్థన పోతాం, మేము అన్నీ చేయొచ్చు అంటే నీకు ఒక చట్టం, మాకు ఒక చట్టమా? కొంతైనా ఆలోచన వద్దా? ఒక ఆయన అడిగింది నేను, ఏమయ్యా మీరు బాగా బీడీలు తాగుతారు, అన్నీ తాగుతారే, పొగ తాగుతారు, మళ్ళీ ప్రార్థన చేస్తారే అంటే మేము అన్నీ చేయొచ్చు అన్నంట. మీకు ఒక చట్టం, మాకు ఒక చట్టం ఉంది, అగ్నిగుండం పాలవుతారు చూడాలి, మీ ఇష్టం. చాలామందికి తెలియడం లేదండి. అన్ని మతాలు ఒకటి కాదు, అన్ని దేవుళ్ళు ఒకటి కానే కాదు. శుద్ధ తప్పండి, అది పెద్ద తప్పు. ఎవరు చెప్పినా 5 రెండ్లు ఏమో 5 రెండ్లు ఎంత? మళ్ళీ మీకు ఒక చట్టం, మాకు ఒకరేమో 5 రెండ్లు 15 చెప్తారా? ఎట్లా చెప్తారు? ఏం ఆలోచన చేయండి. కొంతైనా ఆలోచన చేయకపోతే మేము అన్నీ చేయొచ్చండి. కొన్ని మతాలు, కొన్ని ఏమో పర్ఫెక్ట్, కొన్ని ఏమో అసలు లూజు. అసలు ఏంటి అంత తప్పుడు విధానాల్లో? మీ పేర్లు ఎక్కడుంటాయి? ఆలోచన చేసుకోనండి. కాబట్టి అమ్మ, విద్యావంతులారా, జ్ఞానవంతులారా, దయచేసి అందరికీ చట్టం ఒక్కటే, అంతే. చట్టం మాత్రం ఒకటే చూడండి. అసలు మన పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉండాలంటే నిజమైన శిష్యులు కావాలా. వాళ్ళు ఎవరంటే వాక్యంలో నిలిచిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, చెడుతనాన్ని మానుకున్న వాళ్ళు, ప్రభువును వేడుకున్న వాళ్ళండి. అసలు ఇది ఆయన వాక్యములో నిలిచినటువంటి వారే నిజమైన శిష్యులు. వారే సత్యాన్ని గ్రహిస్తారు. ఆ శిష్యుల పేర్లే పరలోకమందు రికార్డ్ చేయబడి ఉంటాయి. అది చూడండి. ఆ దినమున అనే మాట మనం చూస్తాం. మరికొందరు ఈ వరుస క్రమములో లేకుండా ప్రభు పరిచర్య చాలా ఘనంగా గొప్పగా చేసినారండి. మత్తయి సువార్త 7:22 చూడండి. మత్తయి సువార్త 7:22 అమ్మా, బైబిల్ చూడండి తల్లులారా. మీరు ఏం తెలియకపోతే ఏం లాభం లే, మీ ఇష్టం. కొద్దిగా చట్టాలు చూడండి. ఎందుకంటే వాళ్ళది వేరే మనది వేరే అంటారా? ఎట్లా వేరే అవుతుంది అసలు? మీరే కొంతైనా ఆలోచన చేయాలండి. వాళ్ళది వేరే మనది వేరే అంటారు. నో, మనం వేరు చేసుకున్నాం తెలియక, అది కూడా తెలిసి కాదండి. అసలు జ్ఞానవంతులు అనరా? ఆలోచించండి, జ్ఞానవంతులు ఆలోచించాలండి. ఏమనింది బాబు? మత్తయి సువార్త 7:22 ఏం చదువుతున్నారు? ఆ దినమందు అనేకులు, కొందరు కాదు, అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మీ నామమున ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా. ఇవేం చిన్న పనులా? 3 పనులు చెప్తున్నారండి. చిన్న పనులు కాదు ఇవి, అందరితో అయ్యే పనులు కాదు. మేము ప్రవచింపలేదా? ప్రవచనం అంటే జరగకముందు చెప్పేదాన్ని ప్రవచనం అంటారు. అమ్మా మీకు కుమారుడు కలుగుతాడమ్మా, మీకు కుమార్తె కలుగుతా, ఇవి ప్రవచనాలు అంటారు. అట్లే కలిగినారు అనుకోండి, నేను చెప్పింటే అయినారు. చూడండి, ప్రవచనం అంటారు దాన్ని. రెండోది, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అన్నారండి. దయ్యాలను కూడా వెళ్ళగొట్టినారంట. తర్వాత మూడోది, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అన్న కార్యాలు. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అన్నాడు. ఇది చూడండి ఎట్లుందో ఈ మాట చూడండి. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అంటే వీరు దేవుని చేత ఎరగబడిన వారు కాదు. దేవుని నామాన్ని వీళ్ళు ఉపయోగించుకున్నారండి. అసలు వీళ్ళకేం లేదంటే మారు మనసే లేదు. వీళ్ళకి మారు మనసు లేదు, దేవుని సత్యవాక్యములో నిలువ లేదు. కానీ ఊరికే నమ్మినటువంటి వారై ఉన్నారు. అది రహస్యం. 8:31 సెక్షన్ యోహానులో చూసాంగా. ఊరికే నమ్మారు, మారు మనసు లేకుండా నమ్మారు. అందుకే వీళ్ళు చేసినటువంటి పనులు ఎలాగున్నాయంటే ఆయన నామాన్ని వాడుకున్నారు తప్ప వీరు దేవుని చేత వాడబడలేదు. లోకములు అంతే. ఇప్పుడు కూడా చాలామంది సంఖ్యనే చూస్తున్నారు కానీ సత్యం చూడడంలే.
ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్ అంటే మేము పలానా చోటికి వెళ్తున్నామండి. వెళ్ళండి, కానీ అసలు సత్యం గ్రహించండి అని చెప్తుంటాను నేను. బాబు అర్థమవుతుందా లేదా మీ ఇష్టం, ఆలోచన చేసుకోనండి. నాకు మామ లేదు, బావ లేదు, ఎవరు పిల్లనిచ్చిన మామ కూడా అంతే. లైన్లో ఉన్నాడా ఓకే, లేదంటే అంతే. సంబంధాలు ఉంటాయి కానీ సావాసం ఉండదు మాకు, అంతే. అయితే ప్రభు కృపను బట్టి ఎంతో స్తుతిస్తూ ఉంటా. మా మామగారు నమ్మారు, అత్తమ్మగారు నమ్మారు, బామార్దులు మొత్తం మంచి హైలీ ఎడ్యుకేటెడ్స్ అండి. వాళ్ళందరూ నమ్ముకున్నారు. నేను అందుకు సంతోషపడుతుంటా. నమ్మిన వాళ్ళం నమ్మినట్టు ఉండాలి ప్రియులారా. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏమన్నారు, నీ నామన ఎన్ని 3 గొప్ప పనులు చేశారు, అక్రమము చేయవారులారా అన్నాడండి. ఏం అక్రమం చేశారంటే నమ్మారు కానీ మారు మనసు లేదు వాళ్ళకి. నమ్మారు కానీ వాక్యంలో నిలవలేదు, అందుకే నిజమైన వాళ్ళు కాలేదండి. వాళ్ళందరూ కూడా దూరం చేయబడి వారి పేర్లు లేనే లేవు. చూడండి, అసలు జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు లేనే లేవు. ఇంకా చూడండి, మీరు ఇంకా ఏది చూస్తారో మీరే గమనించండి. అబ్బా వారి దగ్గరికి వెళ్తే దయాలు పోతాయండి, వాళ్ళ దగ్గరికి పోతే అవేండి ఇవేండి అని రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ వాక్యాలు వాళ్ళకి తెలియవు సరిగ్గా. వెళ్ళగొడితే వెళ్ళగొట్టుదురు గాక, కానీ వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి శిష్యులుగా ఉండాలా, మారు మనసు పొంది నమ్మినటువంటి వారై ఉండాలి ప్రియులారా. వాళ్ళందరి పేర్లు జీవగ్రంథములో లేనట్టు వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే ప్రభు అన్నాడు కదా, అక్రమం చేయవారులారా ఎన్నడు నేను మిమ్మును ఎరగను అన్నాడు. చూడండి, అసలు నేను ఎరగను మిమ్మల్ని అన్నాడు. కానీ ఆయన నామమునే ఎంతో పనులు చేశారు. కాబట్టి మీరే ఆలోచన చేసుకోనండి. మీరు ఎవరిని చూస్తున్నారు? అట్రాక్షన్లు చూస్తున్నారా? ఆకర్షణీయమైన విషయాలు చూస్తున్నారా? సంఖ్యను చూస్తున్నారా? వారి దగ్గరికి వెళ్తే వేల మంది ఉన్నారండి. ఒక విద్యావంతుడు అన్నాడు, బోధ సరిగా లేనటువంటి విషయాలు ఎక్కడ వినబడుతుంటాయో అక్కడే ఎక్కువ మంది ఉంటారండి అన్నాడు. బోధ సరిలేని విషయాల కన్నా ఎక్కువ మంది ఉంటారు, బోధ ఖచ్చితంగా ఉంది అనుకోండి ఏ కొద్ది మందే ఉంటారు అక్కడ అన్నాడు ఆయన. ఒక విద్యావంతుడు ఆఫీసర్ అన్నాడు, కరెక్ట్గా అనుకునేవాళ్ళే మొత్తం మీద అన్నా నేను. ఎందుకంటే ఖచ్చితమైనటువంటి బోధలు ఆలకించి అంగీకరించే వాళ్ళు ఏ కొద్ది మంది ప్రియులారా. కాబట్టి దయచేసి అమ్మ, జీవగ్రంథంలో పేర్లు ఎవరు ఉండవో ఇక్కడ వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే మారు మనసు లేకుండా నమ్మి ఉన్నారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో లేవు. తర్వాత ప్రభువు చెప్పాడు కదండి, మీకు తెలుసు, లూకాసు వార్త 16వ అధ్యాయంలో 2 వ్యక్తుల గురించి చెప్పాడండి. ఒక ఆయన ధనవంతుడు, ఇంకొక ఆయన లాజరు. యేసు ప్రభు లాజరు పేరు చెప్పాడు కానీ ధనవంతుని పేరు చెప్పలే. ఎందుకు చెప్పలేదు? ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ధనవంతుడు అబ్రహామును తండ్రి అని పిలిచాడండి. అంటే అబ్రహాం వంశంలో నుండి వచ్చిన వాడే అన్నమాట. వరుసకు కుమారుడు అవుతాడు ఇతని. ఎందుకంటే ఇతడు మోసే కాలంలో ఉన్నట్టు వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నా. అబ్రహాం వంశంలోనే పుట్టాడు. కానీ ఏమైంది తెలుసా? ఇతనికి ఏమి లేదంటే 16:1 క్షమించాలా 16:30 సెక్షన్ చదివితే లూకాసు వార్త 16:30లో ఏమనింది? తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, వారి యొద్ద కంటే భూమండలం మీద ఇంకా 5 మంది బ్రతికున్నారంటండి. అంటే యేసు ప్రభువును నమ్ముకోకుండా మారు మనసు పొందకుండా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఈ బ్రతికున్న మనల్ని గురించి వాళ్ళ జ్ఞాపకం ఉంది అండి. అక్కడ వాళ్ళ జ్ఞాపకం ఉంది. వాళ్ళు కేకలేస్తున్నారు తెలుసా? భూమి మీద నా బిడ్డలు ఉన్నారు, మనమరాన్లు ఉన్నారు, మనమన్లు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారయ్యా మొరపెడుతున్నట్టు. మనమేమో సమాధుల పండగ చేస్తున్నాం ఇక్కడ. మీకేమన్నా అర్థమవుతుందా? వాక్యాలు చదవక వినక చాలా ఇబ్బందులు పోతున్నారండి మనుషులు. నాకు ఇంకా 5 మంది ఉన్నారయ్యా, మృతులో నుండి ఒకడు వెళితే ఏమన్నాడు అతని? మారు మనసు పొందుతారు అన్నాడు. అంటే ఈయన ఏం పొందాలయా? మారు మనసు పొందాలంటే చెడుతనాన్ని మానకాలే, మనసు మార్చుకొని ప్రభువుని వేడుకోలేదండి. లోకంలో అన్నీ ఉన్నాయి, ధనవంతుడు అనే మాట ఉంది కదండి, వస్త్రాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి. అసలు ఇదే శాశ్వతం అనుకున్నాడు కానీ ఒకరోజు ఆయన చనిపోయినట్టు వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గమనించండి ప్రియులారా, మనం అన్నీ ఇవే శాశ్వతం అనుకుంటే నష్టమైపోతాం.
అతడు మారు మనసు లేదు, అన్నీ ఉన్నాయి కానీ మారు మనసు లేకుండా చనిపోయాడు. చనిపోయి పాతాళంలో బాధపడుతున్నాడు. యేసు ప్రభు ధనవంతుడు అనే మాట చెప్పాడే కానీ అతని పేరేమిటో చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదంటే ఇతడు పాతాళంలో పడ్డాడు కదండి, అగ్నిలో పడ్డాడు. వాక్యం ఏం చెప్తుంది? ప్రకటన 20:10, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను అనే మాట ఉంది. ఇతని పేరు జీవగ్రంథంలో లేదు కనుకనే యేసుక్రీస్తు ప్రభు అతని పేరు చెప్పలే. రహస్యమా చూడండి, అతని పేరు చెప్పలేదండి. ఆలోచన చేసుకుంటున్నాం. ఒక్క లాజరు పేరు మాత్రమే చెప్పాడు. ఎందుకంటే లాజరు ఈ లోకములో దరిద్రుడని లెక్కించబడ్డాడు కానీ అతనికి మారు మనసు ఉంది, చెడుతనం లేనివాడండి. అంత దరిద్రుడైనా అబద్ధాలు లేవు ఆయనకి. మారు మనసు పొందిన చెడుతనం లేనటువంటి వాడు, మంచి మనసు గలవాడు, దేవుని వేడుకొనేవాడు. అందుకే దైవరాజ్యం బాధ అంతా విడిచిపెట్టాడు, దైవరాజ్యం చేరుకున్నాడండి. అసలు కారణం ఏంటంటే అతని పేరు జీవగ్రంథములో రికార్డ్ చేయబడింది అని చెప్పి వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆలోచన చేసుకుందాం ప్రియులారా. ఈ విషయాలన్నీ విన్నప్పుడు జీవగ్రంథములో మన పేర్లు రికార్డ్ చేయబడాలంటే మనం ఏం చేయాలి? ఈవేళ జీవగ్రంథం ఎవరిదో ఆ దేవుని యందు మనం అందరం విశ్వాసం ఉంచాలి. అది ముఖ్యమైనది. ఆయనలో మనం జీవించాలి ప్రియులారా. ఆ దేవుడే యేసుక్రీస్తు అని పేరున ఈ ప్రపంచానికి వచ్చి ఈ సంగతులన్నీ తెలియజేశాడండి. చాలా సంగతులు తెలియజేశాడు ఆయన. చాలా సంగతులు తెలియజేస్తూ ఏమన్నాడు తెలుసా? కొందరికి అభ్యంతరాలు, ఆటంకాలు, సంకటాలు అవన్నీ ఉంటాయి. కానీ ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16:24 కాబోలు. మత్తయి సువార్తలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. చూడండి, తనను తాను ఉపేక్షించుకోవాలా అంటే నేను కాదు, నన్ను నిర్మించిన వాడు ఆయనే, నాకు జన్మనిచ్చింది ఆయనే, నన్ను పెంచి పెద్ద చేసింది ఆయనే, విద్యాబుద్ధులను ఉన్నత స్థానాన్ని ఇచ్చింది కూడా ఆయనే. నాకు నేను చెందను, ఆయనకే చెందినవాడను, ఆయన వల్లనే ఈ భాగ్యం దొరికింది అని మనల్ని మనం ఉపేక్షించుకొని మన శిలువ అంటారు. చూడండి, శిలువ అంటే సమస్యలు. ప్రభుని నమ్ముకాలనింది. ఇంటోళ్ళు, బయటోళ్ళు, కులమోళ్ళు, జాతోళ్ళు రకరకాలుగా మాట్లాడతారండి. ఇదొక శిలువ. ఈ సమస్యలతోనే రావాలండి, అది ముఖ్యమైనది. సమస్యలు ఎప్పుడు పోవు, మనం ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయండి. మీకు శిలువ, మీ సమస్యలు ఎన్ని ఉన్నాయో మీకే తెలుస్తాయి. ఎవరి సమస్య వాళ్ళకు తెలుసండి. అసలు అయినా బాబు అమ్మ శిలువని దించమని చెప్పలే, ఎత్తుకొని నన్ను వెంబడించుము అన్నాడు. చూడండి, అసలు ఆ మాట చెప్పింది సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎలాగ నడిపిస్తాడో ఆయనకు తెలుసండి. మనం ఒకటి ఆయన చెప్పిన పని చేయాలంతే. సమస్యలతోనే రండి, ఏడుపుతోనే, బాధతోనే, ఏ సమస్యలతో రండి, ప్రభువే కార్యం చేస్తాడు. ఎందుకు ఆయన అలా పిలుస్తున్నాడు అంటే పేర్లు జీవగ్రంథములో రికార్డ్ చేయాలని, సదాకాలం మనం ఆయనతో కూడా ఉండాలన్నదే ప్రభు ఇష్టం ప్రియులారా. అందుకు ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియచేస్తున్నాడండి. రాసేవాడు ఆయన్నే, మహిమలో చేర్చేవాడు ఆయన్నే ప్రియులారా. కాబట్టి ఆ ప్రభువు చెప్పిన మాటకు మనం లోబడదాం ప్రియులారా. నన్ను వెంబడించాలన్నాడు. యోహాను సువార్త 14:1 నా యందు విశ్వాసం ఉంచండి అని కూడా చెప్పాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడండి. ఎందుకన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు కొరింథీ 2:4 ప్రకారంగా దేవుని స్వరూపి అయిన క్రీస్తు అనే మాట మనం చూస్తాం. యేసు ప్రభు ఎవరు అంటే దేవుని స్వరూపం. హెబ్రీ పత్రిక 1:3 వాక్యం దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని ప్రతిబింబం అంటాం. కొలస్సై పత్రిక 1:15 అదృశ్య దేవుని స్వరూపమే యేసు ప్రభు.
కాబట్టి నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడన్నాడు చూడండి. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఈ ప్రపంచానికి మానవునికి అవతరించిన విధానం గమనిస్తున్నాం. ఆ ప్రభు నోరారు చెప్పాడు, నన్ను వెంబడించండి, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. బాబు ఇక్కడ ఇంకా ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఎవరైనా ఉన్నారా? మీరే ఆలోచన చేసుకోనండి. 1976లో నేను 8th క్లాసులో ఉన్నా. మా ఇంట్లో అంతా వ్యతిరేకులు. నాకు అనుమానం ఏంటంటే, నేను ఒక్కరిని నమ్మితే ఇంట్లో అంతా సమస్య కదా, అందరు నమ్ముకుంటే బాగుంటుందని అనుమానంతో నేను వాయిదాలు వేశాను. కానీ ఒక మీటింగ్కు వెళ్ళానండి ఒక ఊరిలో. అప్పుడు ఛార్జీలకు కూడా లేవు చెప్పాలంటే. ఎట్లా వెళ్ళాను, మొత్తాన్ని నడిచి వెళ్ళాను తెలియదు నాకు. మొత్తం మీద ఆ ఊరికి వెళ్ళాం. చాబోలు అంటారు. ఒక బ్యానర్ మీద వాక్యం రాశారండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు అనే వాక్యం. ఆ వాక్యము చదివినప్పుడు నాతో మాట్లాడిందండి. అసలు మర్యాదను నువ్వు నమ్ముకో, నువ్వు రక్షింపబడతావు, తర్వాత మీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారనే వాక్యం. ఏంటి అబ్బా వాక్యం ఇట్లుంది, నాకు అర్థం కాలేదు. అది మాట్లాడినట్టుంది అండి. అసలు ముందు నువ్వు నమ్ముకో, తర్వాత నీవు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు అన్నాడు. అది దేవుని వాక్యం అని నమ్మాను. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించానండి. 1976 8వ క్లాసులో బాబు. మా ఇంట్లో నేనే మొదట నమ్ముకున్నా. మరి మీ క్లాస్ ఏదో నమ్మని వాళ్ళు ఆలోచన చేసుకోనండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. మీకు అర్థం కాలేదా ఈ వాక్యాలు? గమనించండి. యేసు ప్రభు నన్ను వెంబడించు అన్నాడు. రెండోది, నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. ఎందుకంటే కనిపించని దేవుడే క్రీస్తుగా ఈ ప్రపంచానికి వచ్చినాడు. నా యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచకుండా వెళ్ళిపోతారా? ఆలోచన చేసుకోనండి. విశ్వాసం ఉంచకుండా వెళ్ళిపోతే వాళ్ళతో కూడా చెప్పిన మాట ఇంతకుముందే చదువుకున్నా, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. యోహాను 8:46 మళ్ళీ చదువుతారా? యోహాను 8:46. యోహాను సువార్త బాబు, యోహాను సువార్త 8:46. స్థాపించును. నమ్మకుండా వెళ్ళిపోతే మీరు ఎందుకు నన్ను నమ్మరు అన్నాడు చూడండి. ఒకవేళ నాలో పాపం ఉందా? మీరే ఆలోచన చేయండి. యేసుప్రభుకి ఏమైనా భార్య బిడ్డలు ఉన్నారా? మీరు ఆలోచన చేయండి. మొత్తం ఆయన సంతానమే. దేవునికి ఎవరు ఉంటారండి? అసలు బిడ్డలు ఉన్నారు కానీ ఆయనకు ఎవరు లేరు. ఆయన అద్వితీయుడు, అన్ని విషయాల్లో పవిత్రుడు అండి. అసలు ఇవేళ అంటే బాధపడతారు. దేవుని గురించే సరిగా తెలియక పొరపాట్లు పడుతున్నామండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు అన్నాడు చూడండి. రెండోది, నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? కాబట్టి నమ్మకుండానే వెళ్ళిపోతారా? తీర్మానం చేసుకోకుండా వెళ్ళిపోతారా? నమ్మకుండా వెళ్ళిపోతే మీకోసం వాకిట్గానే ఒకడు ఉన్నాడు తెలుసా? వాకిట్లోని పాపం పొంచింది అంటండి. అసలు మీకు తెలుసులే, మీకు కనబడే కనపడదు. నమ్మకుండా వెళ్ళిపోయే వాళ్ళ మీద పాపము కాచుకొని ఉందంటండి. సాతానుడు కోడిపిల్ల మీద గద్ద తిరిగినట్టు వాడు కూడా తిరుగుతున్నాడు. కిటికీల్లో నుండి పొంచి చూస్తుంది అని ఉంది. మీకు కనబడుతుందో లేదో మళ్ళా. నమ్మని వాళ్ళ విషయంలో ప్రియులారా, ఎందుకంటే సాతానుడికి తప్పనిసరిగా ప్రభులో మనుషులు లేకుండా చేయాలని వాని ఉద్దేశం. వాడి ఉద్దేశం అయిందండి. ఎందుకుందో తెలుసా? 116:15 కాబోలు భూమి నరులకు ఇచ్చినాడు. మత్తయి సువార్త 25:41 నిత్యాగ్నిని అపవాదికి సిద్ధం చేసినాడు. అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? చాలామంది ప్రజల్ని నమ్మకుండా చేస్తున్నాడండి. నమ్మకుండా చేసి ఏం చేస్తున్నాడు? తన వైపు మళ్ళించుకున్నాడు. అందుకు ప్రభు ఏమనబోతున్నాడు తెలుసా? అక్కడ ఒక రాజు, దేవుడను రాజు ఎడమవైపున ఉన్నటువంటి వారిని చూచి ఏమన్నాడు? శపింపబడిన వారలారా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అన్నాడు చూడండి. బాబు, నిత్యాగ్ని నీకు కాదు, నాకు కాదమ్మా, అపవాదికి వాని దూతలకండి. వాడేం చేస్తున్నాడు తెలుసా? భ్రమ పుట్టించి ప్రభువుని నమ్ముకోకుండా, ఎవరు నమ్మినా మళ్ళీ మీ జోలు రాడు. ఒక్క యేసు ప్రభువుని నమ్మితేనే సమస్య. ఏమి యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఏమైనా దుర్మార్గులు అవుతున్నారా?
త్రాగుబోతులు అవుతున్నారా? కొంతైనా ఆలోచనకు రాదండి లోకానికి. ఒక్క యేసు ప్రభుని నమ్మితేనే సమస్య మీకు. ఎందుకో తెలుసా? యేసు ప్రభుని నమ్మిన వాళ్ళందరి పేర్లు రికార్డులో జీవగ్రంథములు ఉంటాయి. వారు మాత్రమే పరలోక రాజ్యం చేరుతారు. యేసు ప్రభులో లేని ఏ వ్యక్తికి కూడా పరలోకం లేదు. చూడండి, చట్ట ప్రకారం జ్ఞాపకం చేస్తున్నారు. ఇక ఎక్కడికి వెళ్తారు అంటే అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్తారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అనే మాట చూడండి. కాబట్టి దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని గ్రంథములో ఎవరి పేర్లు ఉంటాయో ఆ గ్రంథానికి పేర్లు ఎన్నో, ఎవరి పేర్లు ఉంటాయో ఎవరి పేర్లు వ్రాయబడని వాళ్ళందరూ కూడా అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఈ అగ్నిగంధకంలో మండు గుండం మనుషులకు కాదు, అపవాదికి వాని దూతలకే. కానీ నిష్కారణంగా నిజమైన దేవుడైన యేసుప్రభుని నమ్ముకోకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ పడిపోతున్నారండి. ఎంత విచారం! కాబట్టి ఇప్పుడే రండి బాబు, ఇదే శాశ్వతం, ఇది ముఖ్యమైన. ప్రభుని నమ్మితే మన జీవితాలు ధన్యకరం అయిపోతాయి. అందుకే ఆలస్యం చేయకుండా, అనుమానించకుండా ఇప్పుడే ప్రభుని నమ్ముకోవాలి. యేసు ప్రభుని నమ్మి రక్షణ పొందరే జనులారా, యేసు ప్రభుని నమ్మి రక్షణ పొందరే జనులారా, దోషంబుల నెడబాపి మోక్షపురంబున చేర్చును యేసు ప్రభుని నమ్మి రక్షణ పొందరే జనులారా. నేడను సమయంబు ఉండగానే యేసుని నమ్మండి, నమ్మిన వారికి రక్షణ, మరి నమ్మని వారికి శిక్షయే. యేసు ప్రభుని నమ్మి రక్షణ పొందరే జనులారా. యేసు ప్రభుని నమ్ముకొని జీవగ్రంథంలో పేర్లు రాయించుకొని నిత్యరక్షణకు వారసులు కావాలని దేవుని పేట ప్రేమతో మనవి చేస్తున్నా. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక.